మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో జనరల్గా మనందరం చాలా వరకు కూడా మనం సిలబస్ కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయని సిలబస్ అనేది హరీబరీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఏం చేశారో పక్కన పెట్టండి, కానీ ఇక్కడ నేను లాజికల్గా థింక్ చేసి చెప్పినటువంటి స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఒక్క నైట్లో మీరు కంప్లీట్ సిలబస్ అనేది కంప్లీట్ చేయవచ్చు అనమాట. అంటే గత మనకు టైం లేనప్పుడు వన్ నైట్లో మన సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇది మీద చెప్పే మాటలు కాదు, లాజికల్గా చెప్పేటువంటిది. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో అయినట్లయితే నేను గ్యారంటీ ఇస్తాను, ఇంతకుముందుకు మీకు మార్క్స్ ఏవైతే వచ్చాయో వాటికంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, జనరల్గా అంటే మిగతా అంత రోజులు చదవకుండా ఉండాలని కాదు, కానీ కంపల్సరీ చదవాలి, ప్రిపరేషన్ కావాలి. ఇన్ కేస్లో మీరు వన్ నైట్లో సిలబస్ కంప్లీట్ చేయాలి మొత్తం అనుకున్నట్లయితే నేను చెప్పబోయేటువంటి స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇంతకుముందుతో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ స్కోర్ అనేది గెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేటువంటి స్టెప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే 100% మీరు మార్క్స్ ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిలీవ్ ఇన్ ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ చూడండి, మనం అక్కడికి వచ్చేటువంటి ఇంపార్టెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో అందరూ కూడా నేను చేయగలుగుతాను, నేను సాధిస్తాను అనుకుంటారు. అదే టైం గడుస్తున్న కొద్దీ అమ్మో ఇది నా వల్ల కాదు అని భయపడుతుంటారు. సో కానీ ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. సో 8 గంటలు చదవాల్సిన సిలబస్ అనేది 2 గంటలు కంప్లీట్ చేయొచ్చు, కానీ మనం చేయము. సో ఇది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎటువంటి భయపడకుండా మన మీద మనం నమ్మకం అనేది ఉంచుకోవాలి. రెండవది ఏంటంటే రివ్యూ. సో ఇక్కడ చూడండి, మనం ఉన్నటువంటి సిలబస్ని మొత్తం కూడా రివ్యూ చేసేసుకోవాలి. ఇక్కడ రివ్యూ అనేది చేసుకోవాలన్నట్లయితే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండ్ శ్రద్ధగా చూడాలి. ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది మనం దానికి సంబంధించినటువంటి ఆన్సర్తో సహా మనం రివ్యూ చేసుకోవాలి. ఇది ఖచ్చితమైనటువంటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే ద రీసోర్సెస్. అంటే ఇక్కడ చూడండి, మనకు నోట్స్ కానీ, టెక్స్ట్ బుక్ కానీ, క్వశ్చన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మనం చదివేటువంటి టేబుల్ మీద మనం పర్టికులర్గా వేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా మనకు నోట్సెస్ కానీ, ఆ ఫ్రెండ్స్ రాసినటువంటి పేపర్స్ కానీ, వైట్ బుక్, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ కూడా మనకు ముందుగానే మన టేబుల్ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్వైట్ ప్లేస్. సో అంటే ఇక్కడ నిశ్శబ్దమైనటువంటి ఒక ప్లేస్ని ఎంచుకోవాలి. అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. మనకు టీవీ, టెలివిజన్, ఫోన్స్ ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి. సో ఆ ప్లేస్లో మనం చదివేది తప్ప ఇంకెటువంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. సో అటువంటి ప్లేస్లో మనం ఉన్నట్లయితే మనకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా మనం చదివింది ఈజీగా మైండ్లో ఫిక్స్ కావడం జరుగుతూ ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకెవరికైనా ముందే చెప్పండి, మీ టైం టేబుల్ ఏంటి, మీరు చేసేటువంటి వర్క్ ఏంటి. సో అందులో ఇంకోటి దానికి కావాల్సినటువంటి ఫుడ్ ఏంటి, హెవీ ఫుడ్ తీసుకోకుండా లైట్ డైట్స్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మన కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతినకుండా మంచిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివేటువంటి టైంలో స్టడీ బ్రేక్స్ తీసుకోవాలి. అంటే మన స్టడీలో బ్రేక్స్. సో ఆ బ్రేక్స్ అనేది ఎలా తీసుకోవాలి, అది సైంటిఫిక్ బ్రేక్స్ ఎలా ఉండాలనేది నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు సిలబస్ తీసుకున్నప్పటికీ అది థియరీ కానీ, న్యూమరికల్ కానీ ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చదవండి. దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని అర్థం చేసుకోండి. సో ఆ క్వశ్చన్స్ని చదివిన తర్వాత మనం ఏంటంటే ఈ పారాగ్రాఫ్ కానీ, టెక్స్ట్ కానీ వాటిని మనం చూసినట్లయితే మనకి ఈజీగా మైండ్లో గుర్తుండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ కావడం జరుగుతుంది. అదే లేకుండా డైరెక్ట్గా మనం ఆ పారాగ్రాఫ్ కానీ, ఆన్సర్స్ కానీ చదివినట్లయితే తర్వాత క్వశ్చన్స్ అడిగారనుకోండి దాని గురించి కొంచెం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా కాకుండా మీరు ఎక్కువ శాతం క్వశ్చన్ బ్యాంక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాంట్లో ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదవండి. సో పలానా లెసన్ నుంచి పలానా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఏ క్వశ్చన్స్ వస్తుంటే వాటికి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏవేవి ఇంపార్టెంట్, సో వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఎలా గ్యాదర్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే తర్వాత మనం ఆన్సర్స్ని మనం చదివేటప్పుడు కానీ, పారాగ్రాఫ్ కానీ చదివేటప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లో అనేది ఫిక్స్ కావడం జరుగుతుంది, ఈజీగా గుర్తుండిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ చదివినాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం వెతకడంలో మన మైండ్ లాజికల్గా, సైకలాజికల్గా ప్రిపేర్ కావడం జరుగుతుంది. దాని మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ చదివినాం కాబట్టి తర్వాత నెక్స్ట్ మనం దాంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కోసం ఆటోమేటిక్గా మనం మైండ్ అనేది వెతకడం జరుగుతుంది. దాని మీద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే
100% మీరు షూర్ ఇంత ముందుకు వచ్చినటువంటి మార్క్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మార్క్స్ రావడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, వందే మాతరం.